నమస్తే అన్నలు. తెలుసు కదా, నేను మీ దీకొండ అజయ్ కుమార్. ఈరోజు ముఖ్యమైన విషయం నేను మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను. విషయం ఏంటంటే, మన జగిత్యాల జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మన వన్ హాస్పిటల్ డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. గత ఒక సంవత్సరం నుండి ఒక 6 months నుంచి చాలా కష్టపడుతున్నారు. అది దేనికయ్యా అంటే, మామూలుగా సార్కు ఒక హాస్పిటల్ ఉంది, వన్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఒక ప్యారకుడ్ అనే ఒక గడ్డి మందు తాగి పేషెంట్లు వస్తే దాని ద్వారా ఏమవుతుందంటే సార్కు ఇన్కమ్ వస్తుంది. అంటే కొంతమంది పేషెంట్స్ రావడం వల్ల కొంత ఇన్కమ్ పెరుగుద్ది. కానీ నాకు ఇన్కమ్ ముఖ్యం కాదు, ప్రజల జీవితం, చనిపోయే వ్యక్తిని కాపాడాలి. చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీసు, లవ్ ఫెయిల్యూరు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏబట్టి ఈ ప్యారకుడ్ అని ఒక మందును తాగుతూరు. చాలామంది ఆవేశంలో తాగుతూరు, చనిపోతురు అనే ఒక చిన్న ఆలోచనతో సారు గొప్ప మనసు చేసుకొని అసలు ఈ గడ్డి మందు అనే వ్యవస్థ ఏంది, ఈ ప్యారకుడ్ అనే వ్యవస్థ ఏంది అని చెప్పి దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ప్రతి ఒక్కరితో అందరితో మాట్లాడి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి ఎంపీని, అదేవిధంగా ఇతర రాష్ట్రంలో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను, గవర్నర్లను ప్రతి ఒక్కరిని సార్కు ఏం పని లేదు, ఇదే పనిగా పెట్టుకొని ప్రతిరోజు తిరిగి మాట్లాడి లాస్ట్కు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గడ్డి మందు అనేటువంటి ప్యారాక్యూట్ అనే గడ్డి మందును మేము ఈ రాష్ట్రంలో నిషేధిస్తున్నాము, ఇక ప్యారాక్యూట్పై ఎటువంటి అమ్మకాలు జరగకూడదని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి కూడా పంపడం జరిగింది. మరి ఇంత గొప్ప సాహసం చేసిన మన వన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు సార్. మీ పోరాటానికి సెల్యూట్ సార్. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, పక్క వ్యక్తి చనిపోతే మాకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఒక మహోన్నతమైన ఉద్యమంతో మీరు ముందుకెళ్ళారు సార్. మీకు చాలా సెల్యూట్ సార్. ఎంతమంది ప్రాణాలను కాపాడిన గొప్ప దేవుడిగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోతారు సార్. ఎందుకంటే మేము రీసెంట్లీ మొన్ననే చూసినాం, ఒక గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న ఒక విద్యార్థి హాస్టల్కు ప్యారకుడు మందు ఎలా వేయింది, అసలు ఎవరు సప్లై చేశారు, అసలు ఎట్లా వచ్చింది, అది తాగి చనిపోవడం జరిగింది. ఈ సార్ పోరాటానికి నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంతో ఫలితం 100% ఉన్నది. కావున ప్రజలందరికీ కూడా బాగోగులు చూసుకొని ఎప్పటికప్పుడు ప్రతి ప్రెస్ మీటు తెలియజేస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఈ ప్యారాక్యూట్ అనే మందును బ్యాన్ చేయడానికి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మరి మహేష్ రెడ్డి సార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సాహసం ఎవరు చేయరు, గుండె ధైర్యం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అంత పెద్ద వ్యవస్థలో ఉన్న డాక్టర్ మరి మహేష్ రెడ్డి సారు ఈ గడ్డి మందు మీద ఎందుకు పడ్డాడంటే, ఎక్కడో గుండెలో బాణం కుచ్చుకుంది, ఎక్కడ ఎవరో తల్లి మందు తాగి హాస్పిటల్కి వస్తే సారు నన్ను బతికించండి అంటే సారు చేతిలో ఏం చేయలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఆల్రెడీ రాష్ట్రంలో బ్యాన్ అయినట్టు అసెంబ్లీలో తీర్మానం చేశాడు తెలంగాణ అసెంబ్లీలో. అదేవిధంగా దేశంలోని పార్లమెంట్ వ్యవస్థలో కూడా రద్దు చేయాలని చెప్పి సార్ కూడా పోరాటం చేస్తున్నారు. మరి ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక విషయం ఏంటంటే, దీని గురించి కొట్లాడిన డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు సార్. చాలామంది ప్రాణాలను మీరు కాపాడారు. అదేవిధంగా మా మరి మహేష్ రెడ్డి సార్కి సహకరించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మిగతా రాజకీయ నాయకులకు, అందరికీ, సోషల్ మీడియా వ్యక్తులకు, అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్లకు అనేక రకమైన వ్యవస్థలు కలుస్తేనే ఇది బ్యాన్ అయింది. అందులో ముఖ్య ప్రాముఖ్యత మన సార్డే ఉన్నది, డాక్టర్ మరి మహేష్ రెడ్డి, మన జగిత్యాల వాసి, మన ముత్యంపేట ముద్దుబిడ్డ. మరి కావున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇటువంటి పోరాటంలో అందరూ ముందుండండి. డాక్టర్ మరి మహేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని మేము కోరుకుంటూ మీ దీకొండ అజయ్ కుమార్.